ఒక్క పాటతోని, ఒక ట్రైలర్‌తోని మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకోవచ్చని జెప్పి, ఒక సినిమా విజువల్స్ చూస్తే తెలిసిపోయింది. ఆ సినిమానే 'నాగబంధం'. మొత్తానికి రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా జూలై 3 తారీఖున. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి ఏం జెప్పాలి? ఎలా జెప్పాలి? అంటే ఆ సినిమా హీరో గురించి మాట్లాడదాం ఫస్ట్. ఎందుకంటే 'పెదకాపు' అనే ఒక సినిమా ద్వారా వచ్చి చాలా సంచలనంగా ఒక చిన్న కొత్త హీరోకి అంత పెద్ద దర్శకుడు, అంత పెద్ద స్టార్ కాస్టు, అంత పెద్ద బడ్జెట్టు అని జెప్పేసి మాట్లాడుకున్న సినిమా 'పెదకాపు'. ఆ తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా 'నాగబంధం'. ఈ 2 సినిమాల్లోనూ హీరో అతనే. కాకపోతే అక్కడైతే దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాల గారు అప్పటికే మహేష్ బాబు గారితో 2 సినిమాలు చేసిన ఒక దర్శకుడు. 'దిల్ రాజు' గారు లాంటి బ్యానర్‌తో పనిచేసిన ఒక క్రియేటివ్ దర్శకుడు. ఇక్కడికొచ్చేసరికే డిస్ట్రిబ్యూటర్ రంగం నుంచి గూడా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఒక సినిమాకి బిజినెస్ ఎలా జరుగుతది? ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ జేయొచ్చు అని జెప్పి తెలిసిన వ్యక్తి అభిషేక్ నామా గారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఆయన 1984 నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ వాళ్ళు రకరకాల డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించిన బిజినెస్‌లు చేశారు. చివరికి ఆయన నేను చేయగలను, నేనొక మంచి కథ తయారు చేసుకుంటానని జెప్పేసి పురాణాల మీద ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీని తయారు చేశారు. ఆ గ్రిప్పింగ్ స్టోరీనే 'నాగబంధం'. సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అరే! భలే వెరైటీగా ఉండింది. చాలా కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నారు. ఏదో ఒక పాయింట్ చెప్తున్నారు. చాలా బలంగా చెప్తున్నారు. ఈ నాగబంధం అంటే ఏంటి? ఎందుకు ఈ నాగబంధానికి సంబంధించి శ్రీరంగ శ్రీరంగ స్వామి అనే ఒక టెంపుల్‌లో ఆయన ఎందుకు అంత విగ్రహమూర్తి అంత గొప్పగా ఉన్నాడు? 3 ద్వారాల్లో నుంచి దేవుడు ఎందుకు కనబడుతున్నాడు? ఇలాగ అసలు అన్నీ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మురళీ శర్మ గారి దగ్గర ఒక కథ చెప్తారు. అక్కడ నభా నటేష్ గారు ఇంకా చాలా చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతి చోట కూడా 'జగపతి బాబు' గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చాలామంది ఆర్టిస్టులున్నారు. ఈ ఆర్టిస్టులందరూ కూడా తమ తమ పెర్ఫార్మన్స్ పరంగా కానీ, ఎక్కడ కూడా వంక పెట్టడానికి లేదు. ఎంత గ్రాండియర్ ఒక సినిమాకి ఇప్పుడు ఏం చూస్తున్నారంటే, ఒక మేకింగ్‌లో చాలా పెద్ద గ్రాండియర్ ఉంటే, ఆ సినిమాని మాత్రం నెత్తినకెట్టుకుంటున్నారు జనాలు. అయితే ఈ సినిమాని కూడా పెట్టుకుంటారా అంటే, ఈ సినిమాని పెట్టుకుంటారా లేదనేది మరో 4 రోజుల్లో చూస్తే మీకే అర్థమవుతది. కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ సినిమాకి, మొత్తం గ్రాఫిక్స్ మీద అసలు బియాండ్ ద లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్‌లో సినిమాలుంటున్నాయి అనే దాని మీద అందరూ కొత్త టెక్నీషియన్స్‌ని, అందరూ అందుబాటులో ఉన్న టెక్నీషియన్స్‌ని గ్రేట్ టెక్నీషియన్స్‌గా తయారు చేద్దాం, రూపుదిద్దుకుందాం అని చెప్పేసి ఒకే ఒక కారణంతోని 'అభిషేక్ నామా' దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఆయన కథ, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌లాగా ఇన్ని రకాల పాత్రలు పోషించి చేసిన సినిమా 'నాగబంధం'. విరాట్ కర్ణ అసలు అద్భుతంగా నటించారు. మొహమాటమే లేదు అందులో. దేనికంటే ఆయన ఎఫర్ట్ పెట్టిన విధానం గానీ, ప్రతి ఒక్క ఫైట్‌లో గానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇందులోనే ఒక లవ్ స్టోరీ ఉంటది. ఇంకొక లోపలికెళ్తే ఇంకొక లవ్ స్టోరీ ఉంటది. ఇలా రకరకాల లవ్ స్టోరీస్‌తో మధ్యలో ఈ నాగబంధానికి, ఈ రుద్ర అనే క్యారెక్టర్‌కి, ఈ విరాట్ కర్ణకి ఏం సంబంధం అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతది. ఇక ఇక్కడ కథ నుంచి ఎక్కడ గూడా మనం ఏమి రివీల్ చేయలేం. దేనికంటే అది ఏ పాయింట్ రివీల్ చేసినా సరే మన సినిమాకెళ్ళాలనే ఒక జోష్ తగ్గుతది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏందంటే ఆర్టిస్టుల నటన ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం పర్వాలేదు బాగా ఫాస్ట్‌గెళ్ళిన ఫీలింగ్ ఉండింది. ఇక టెక్నికల్‌గా కూడా మాట్లాడితే 'సౌందర్యరాజన్' గారి ఫోటోగ్రఫీ ఎక్స్ట్రార్డినరీ ఉంటది. కానీ ఎప్పుడైతే వాటికి విజువల్ ఎఫెక్ట్స్ తోడైనయో, అక్కడ చాలా వరకు మనకు తెలిసిపోతా ఉంటది. ఇది కొంచెం చాలా బావుంది. ఇది అస్సలు బాలేదు. ఇది కొంచెం బావుంది. ఇది కొంచెం మామూలుగుంది. ఇలా మనకు తెలిసిపోతా ఉంటది. ఫస్ట్ హాఫ్ దగ్గరికొచ్చేళ్ళకే హీరో ఎంత ఎఫర్ట్ పెట్టాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత అద్భుతంగా ఉండింది అనేది మాత్రం అందరం మాట్లాడతాం. ఇక అక్కడి నుంచి సెకండ్ హాఫ్‌కెళ్ళినాక మొత్తం టోటల్ కన్‌ఫ్యూజ్. అసలు చెప్పిందే చెప్తున్నట్టు అనిపిస్తది. మళ్ళీ మనం చూసిన ఫైటే చూస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంటది. ఇంకా రకరకాల విజువల్సు. ఇక పాములైతే అసలు అన్ని రకాల పాములుంటాయనేది, అన్ని రకాల పాముల జాతులుంటాయనేది మనకు తెలియనే తెలీదు. పేరు సినిమా టైటిల్ 'నాగబంధం' ఉంది గాబట్టి, అన్నీ నాగుపాముల మీద ఉన్నాయేమో అన్న ఫీలింగ్ గూడా క్రియేట్ అవుతది. ఇక ఈ సినిమాలో హైలైట్స్ గురించి జెప్తే ఖచ్చితంగా 'నభా నటేష్' గారి గురించి జెప్పాలి. అందులో ఆ అమ్మాయి పెర్ఫార్మన్స్ చాలా బాగా జేసింది. చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక మిగతా క్యారెక్టర్స్‌లో 'జగపతి బాబు' గారు గానీ, 'విరాట్ కర్ణ' కానీ చాలామంది 'అనసూయ' గారు ఎస్పెషల్లీ అత్త క్యారెక్టర్‌లో నటించారు. ఆహ్, 'అంకిత్ కొయ్య' ఒక రాజా అనే క్యారెక్టర్‌లో నటించారు. 'సోనియా సింగ్' అనే ఒక టీవీ నటి అద్భుతంగా నటించారు. అందరూ కూడా బాగా అనిపించింది గానీ, ఒక పాయింట్ తర్వాత ఒక గ్రిప్పింగ్ ఎమోషనల్ పోయిన తర్వాత, వీళ్ళు తర్వాత ఎంత కష్టపడ్డా ఉపయోగం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా
3 గంటల 16 నిమిషాల పాటుంది. ఈ 3 గంటల 16 నిమిషాలు కాకుండా, ఇదే సినిమా గనక 2 గంటల 35 నిమిషాల నుంచి 2 గంటల 40 నిమిషాలు ఉంటే గనక డెఫినిట్‌గా ఆడియన్స్ పల్స్ ఖచ్చితంగా పట్టుకునేది. అదర్‌వైజ్ 3 గంటల 16 నిమిషాలు అనంగానే ఒక పేషెన్స్ లెవెల్‌ని పరీక్షించడమే అవుతది. ఇకపోతే ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉండదింకా. మనం చూసిన విజువల్స్‌ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నామా అన్నట్టుంటది. ఎప్పుడైతే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఉన్న గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటంటే 2 కూడా అదే. మళ్ళీ చూసినట్టుగా ఉండకూడదు. ప్రతిదానికి ఒక కొత్త ఫ్రేమ్ యాడ్ అవుతూనే ఉండాలి. ఈ సినిమాలో జరిగిందేందంటే ఇంక అది నాగలోకం అక్కడ దానికి సంబంధించిందా అయన్నీ ఉండటంతోని ఒక కథ పరిధిని ఒక దగ్గర నుంచి మనం మళ్ళీ మళ్ళీ చూసే పరిస్థితి చేయి దాటిపోతది. సెకండ్ హాఫ్‌లో జరిగిన ప్రాబ్లమ్ అదే. ఇక కొరియోగ్రఫీ గురించి మాట్లాడాలి. చాలా చాలా బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. అసలు ఆ పాటైతే 'నమో నమో' అనే పాట చాలా చాలా బాగా తీశారు. ఇక గ్రాండియర్ లెవెల్‌లో నిర్మాతల గురించి మాట్లాడాలి. మొదటి సినిమా అయినా సరే వాళ్ళు అసలు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా దర్శకుడు చెప్పిన కథకి గానీ, లేకపోతే ఆయన విజువల్ ఎఫెక్ట్స్‌కి గానీ, ఆయన అవుట్‌పుట్‌కి కానీ నమ్మి వాళ్ళందరూ ఆయన పక్కన నించున్న విషయం మాత్రం మామూలు విషయం కాదు. ఇక ఈ వీకెండ్‌కి కొంచెం సినిమాలు తక్కువగానే ఉన్నాయి కాబట్టి 'నాగబంధానికి' సంబంధించి గానీ, 'రావ్ బహదూర్‌కి' సంబంధించి గానీ, కొంత జనాలు దాన్ని చూద్దామా, దీన్ని చూద్దామా అనే ఐడియాలో ఉంటారు. కొంచెం విజువల్ గ్రాండియర్‌గా ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్‌లో ఉండొచ్చేమో అనే ఉద్దేశంతోని 'నాగబంధానికి' కూడా ఒక మార్క్ ఎక్కువ పడొచ్చు కానీ, ఫైనల్‌గా ఏం జరిగిద్దనేది ఈ 2, 3 రోజుల తర్వాత తెలిసిద్ది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఫస్ట్ హాఫ్ ఉన్నంత గ్రిప్పింగ్‌గా సెకండ్ హాఫ్ గనుక ఉంటే బావుండేదేమో. సెకండ్ హాఫ్ ఆ గ్రిప్ మిస్ అవ్వటం అనేది నిజంగా బ్యాడ్ లక్. అందరూ గూడా చాలా ఎఫర్ట్ పెడతారు. సినిమా హిట్ అవ్వాలనే తీస్తారు గానీ, ఎక్కడొకక్కడ వాళ్ళ ఐడియా మిస్ అవ్వటం అనేది మనం చాలా సినిమాలకు చూస్తుంటాం. ఈ సినిమాకి కూడా అదే జరిగింది. ఈ మధ్య నాకు చాలా సినిమాలు గమనిస్తున్నప్పుడు ఫైట్ మాస్టర్స్‌కి ఒక అరగంట పాటు కేటాయిస్తున్నారు. ఒక 40 నిమిషాల పాటు ఫైట్ మాస్టర్సే సినిమానంతా డైరెక్ట్ చేస్తున్నారేమో అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఏదో ఒక కొత్త లోకానికి క్రియేట్ చేసినప్పుడు ఆ గ్రాఫిక్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటేనే ఇప్పుడు మనం 'బాహుబలిని' చూసిన కళ్ళతోని 10 ఏళ్ల తర్వాత 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం. ఈ టైంలో వచ్చే గ్రాఫిక్స్ ఇంకా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అది ఎవరైనా ఏ టెక్నీషియన్ అయినా కూడా నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా చాలా కరెక్ట్‌గా ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్ల దగ్గరికెళ్ళి ఎంజాయ్ చేస్తాడు తప్ప అదర్‌వైజ్ చానా కష్టం ఇవాళ రోజున ప్రేక్షకుడిని ఒప్పించడం. ఎందుకంటే ప్రపంచ స్థాయి సినిమాలన్నీ కూడా అందరికి అందుబాటులో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మేనేజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకనిపిస్తుంది. ఇకపోతే 'ట్యాగ్ తెలుగు నాగబంధం' సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.5/5. నేను మీ శివ మల్లాల.